ధరలు తగ్గిస్తారో లేదో నేనే చూస్తా. జీఎస్టీ తగ్గింపు లాభం ప్రజలకు అందించాల్సిందే అని నిర్మలా సీతారామన్. ఇప్పటికే కార్లు, షూ, దుస్తులు కంపెనీల ఇన్సూరెన్స్ సంస్థలు ధరలు తగ్గించినాయి. ఈ నెల 22న నవరాత్రి మొదటి రోజు నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలు. 400 వస్తువుల రేట్లు తగ్గుతాయి. ప్రజలకు ఏదో ఒక రూపంలో లాభమని వెల్లడి. ఇక మొత్తానికి ఇప్పటికే కార్లు, షూ, దుస్తుల కంపెనీల ఇన్సూరెన్స్ సంస్థలు ధరలు తగ్గించినాయట. ఈ నెల 22 నుంచి ఇక నవరాత్రి మొదటి రోజు నుంచే జీఎస్టీ సంస్కరణలు కూడా మొదలు పెడతారట. అసలు ఇది తగ్గిస్తున్నామని గొప్ప చెప్పుకుంటారు కానీ పెంచడం ఎందుకు? ఫస్ట్ ఈ పెంచుడు ఎందుకు? నేను చెప్పినా కదా, ఒక మధ్య తరగతోడు కారు కొనుక్కోలేకుంటే ఎవడైనా చేసిండంటే అది ఓన్లీ బీజేపీ గవర్నమెంట్. పోనీ కొన్న కారును కాపాడుకోలేకుండా ఎవరైనా చేశారంటే అది ఓన్లీ బీజేపీ గవర్నమెంట్. వాడేదో ఆశతోటి కళ్ళతోటి ఉగ్గుతోటి ఏదో తీసుకుంటాడు ఓ కారు. కష్టమో నిష్టమో దానికి ఒక 10-20 లక్షలు ఎక్కువ ట్యాక్స్ పడుతుందో అంత ఇంత అని తెలిసినా కూడా కారు తీసుకుంటాడు. కొన్న తర్వాత దాని ఈఎంఐలు కట్టలేక ఉద్యోగం పోతే ఆ కారును ఫైనాన్స్ వాడికి తిరిగి అప్పచెప్తాడు. ఇటువంటి పరిస్థితి ఒక మధ్యతరగతికి, ఒక మిడిల్ క్లాస్ వానికి ఎవరైనా క్రియేట్ చేశారంటే అది ఈ ఘనత వీళ్ళకే చెందుతుంది. ఇంకా మళ్ళీ వీళ్ళు ఏదో మొత్తం దేశాన్ని ఉద్ధరించినట్టు, దేశాన్ని బాగు చేసినట్టు, మొత్తం అమాంతం దుబాయ్ లెక్క ఏం ట్యాక్సీలు లేకుండా ఈ భారతదేశాన్ని చేసినట్టు గొప్పలు చెప్పుకుంటే అప్పుడప్పుడు బాధ బాధ మామూలు బాధ కాదు అది. రైట్. వానాకాలం సాగు 1.27 కోట్ల ఎకరాలు, 62 లక్షల ఎకరాల్లో వరి, 45 లక్షల ఎకరాల్లో పత్తి. ఈసారి సాగు లక్ష్యంలో 96% పూర్తి. 10.55 లక్షల ఎకరాలతో టాప్లో నల్గొండ జిల్లా. 10 జిల్లాల్లో 100% దాటేసిన పంటల సాగు. సర్కారుకు వ్యవసాయ శాఖ నివేదిక. ఇక మీరు యూరియాలో మంచిగా ఆ నీళ్ళని వదిలితే ఇంకా మంచిగా వ్యవసాయం చేస్తూ ఉండే. మోదీ గొప్ప ప్రధాని, ఆయనతో నేను ఎప్పుడూ స్నేహంగానే ఉంటా, కానీ ప్రస్తుతం ఆయన చేస్తున్నది నాకు నచ్చడం లేదు. భారత్తో అమెరికాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారత్పై విధించిన 50% టారిఫ్లు నిజంగా ఎక్కువే. ఇండియా సహా అన్ని దేశాలతో వాణిజ్య చర్యలు సానుకూలంగా సాగుతున్నాయని వెల్లడి. ఇక ట్రంప్ వ్యాఖ్యలను అభినందిస్తున్నా అని ఇక మోడీ అంటా ఉండట. ఇక చైనాతో దోస్తీ నాకు నచ్చలేదని ఆయన బాధపడతా ఉండే. ఎందుకంటే ఎక్కడ రష్యా, చైనా, భారత్ ఒకటైపోతే మళ్ళీ అమెరికాకు ముప్పు పొంచి ఉంటుందని. ఎవరికైనా కూడా ఈ అలయన్స్, బీజేపీ ఒక సిద్ధాంతమే అలయన్స్. ఫస్ట్ పోవాలి, స్నేహం చేయాలి, చేసిన తర్వాత స్నేహితుడిని చేయాలి, అక్కడ హెడ్ వాళ్ళే కావాలి. అదొక థియరీ ఉంటుంది వాళ్ళకు. అది రాజకీయంలో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. రైట్. బురదలో బ్యాక్టీరియాతో జాగ్రత్త. తెలంగాణలోనూ మొలియాయి డోసిస్ వ్యాధి. కాలి పగుళ్ళు, గాలి ద్వారా శరీరంలోకి బార్క్ హోల్డేరియా సుడోమల్లి బ్యాక్టీరియా. సాధారణ రక్త మూత్ర పరీక్షలలో వ్యాధి బయటపడదు. చీము, బ్లడ్ కల్చర్ టెస్టుల ద్వారానే వ్యాధి నిర్ధారణ. సకాలంలో గుర్తిస్తే బెటర్, లేదంటే ప్రాణాంతకమే. గతంలో నిమ్స్ డాక్టర్ల స్టడీలో 58% డెత్ రేట్. ఇక్కడికి వచ్చిన 12 కేసుల్లో 7 మృతి. ఏపీలో మొలియాడోసిస్ లక్షణాలతో 2 నెలల్లో 20 మంది మృతి. గ్రామంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన అక్కడి ప్రభుత్వం. గిట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు గిసోంటిది ఒక రోగం వస్తుంది, ఒక బ్యాక్టీరియా చొరబడుతుంది, కాళ్ళను వేళ్ళను తినేస్తుంది. మామూలు రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు చేసుకున్నా కూడా అందులో ఆ వ్యాధి ఉందని తెలియలేనంత డేంజర్గా ఆ వైరస్ ఉన్నది అని తెలిసినప్పుడు ఎంత జాగ్రత్తగా తీసుకుంటాం? ఒక మాట ఓపెన్గా మాట్లాడుకుంటే. దీని మీద ఒక గవర్నమెంట్ ఈ దేశంలో కానీ, ఒక రాష్ట్రంలో కానీ ఎంత కంప్లీట్ జాగ్రత్త తీసుకుంటుంది? తీసుకోదు. వాళ్ళకి ఇప్పుడు చూడండి, ఏది ఇంపార్టెంట్ అంటే వాళ్ళ ప్రచారాలు ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఎవరైనా కానీ ఇప్పుడు ఇక్కడ పోయిండు, ఇది రేవంత్ రెడ్డి గారి సింప్లిసిటీ. అక్కడ చంద్రబాబు నాయుడు పోతాడు, అది ఆయన సింప్లిసిటీ. దేశంలో ఇక నరేంద్ర మోదీ గారు ఒక ప్రెస్ మీట్ పెడతారు, లేకపోతే ట్రంప్ గురించి ఏదో 4 వ్యాఖ్యలు చేస్తారు. అది ఇలా కావాల్సిందంతా కూడా. ఇప్పుడు దీనికి ఎట్లా చేయాలి? గవర్నమెంట్కి దీనికి తీసుకుంటున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఏంది? నేను చెప్పనా, ఒక 4 రోజులు ఒక పత్రిక వార్తలు రాస్తుంది. నిజంగా దాని గురించి ఏదైనా ఇంకా సివియర్గా ఉంటే ఒక పొలిటీషియన్, ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు. లేదు ప్రెస్ మీట్ కూడా కాకపోతే ఒక చిన్న ట్వీట్ ఒకటి చేస్తాడు, ఇనఫ్. ఇక దాని హాస్పిటల్ను సందర్శించినోడు ఉండడు, కావాల్సిన మెడిసిన్స్ ఇచ్చినోడు ఉండడు, దానికి కావాల్సిన బడ్జెట్ పెట్టినోడు ఉండడు, ఆ రోగులకు ఏం కావాలో, చనిపోయిన వాళ్ళకు ఏవైనా నష్టపరిహారం ఇచ్చినోడు ఉండడు, వాళ్ళని ఆదుకునేటోడు ఉండడు, ఏది కాదు. అసలు గవర్నమెంట్ ఎందుకున్నది? వీళ్ళంతలో వీళ్ళే ట్యాక్సులు పెంచి, వీళ్ళంతలో వీళ్ళే ట్యాక్సులు తగ్గించి, మళ్ళీ వీళ్ళంతలో వీళ్ళ గురించి గొప్పగా చెప్పుకోనికే వీళ్ళు ఉన్నారు తప్ప, నిజంగా ఒక రోగం వస్తే, ఒక అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవని ఆదుకోనీకి ఉన్నదా గవర్నమెంట్?
లేదు. అది క్లియర్ ఎక్కడ కనిపిస్తుంటే ఇక్కడే కనిపిస్తుంది. ఇట్లా అసంటోళ్ళని ఇక మనం ఎన్నుకుంటే ఏముంటుంది? రైట్. నమస్తే తెలంగాణ చూద్దాం. పచ్చని పల్లెల్లో ఎరువుల చిచ్చు, అన్నదాతల మధ్య కొట్లాట పెడుతున్న యూరియా, ఆగ్రహంతో కేంద్రాలపై రాళ్లు రువ్వుతున్న రైతులు. నాడు తెలంగాణపై సీమాంధ్రుల కుట్రలకు వ్యతిరేకంగా ఎగిసిన మానుకోట రాళ్లు మళ్లీ లేశాయి. సరిపడ యూరియా అందించలేని కాంగ్రెస్ సర్కార్ తీరుపై కడుపు మండి శనివారం మహబూబాబాద్లోని పీసీసీఎస్కు ఎరువుల లోడుతో వచ్చిన లారీపై రాళ్లు విసురుతున్న మహిళా రైతు. వాళ్ళు చెప్పలేరా వాళ్ళు రైతులు కాదు బీఆర్ఎస్ కార్యకర్తలని? అంత మంచిగా చెప్పిండ్రు రేవంత్ రెడ్డి వాళ్ళందరూ కూడా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వీళ్ళ దగ్గర ఉన్న ఒక స్కిల్ ఏంటంటే చేయచాతగాక చేయలేక వచ్చిన మొదట ఎవరైతే అశోక్ నగర్ ధర్నా చేసిర్రో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అశోక్ నగర్ దగ్గర ఏ నిరుద్యోగులు ఏ విద్యార్థులు అయితే ధర్నాలు చేసిండ్రో వాళ్ళందరినీ పట్టుకొని చెంచాగాళ్ళు, బీఆర్ఎస్ చెంచాగాళ్ళు వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ గూండాలు వాళ్ళు, అందులో నిజంగా నిరుద్యోగులు లేరన్నాడు. నియమం వాళ్ళకు ఉద్యోగాలు కావాలని కొట్లాడుతుంటే వాళ్ళని అసలు వాళ్ళు నిరుద్యోగులే కాదు, వాళ్ళు అసలు ఉద్యమకారులే కాదు, వాళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళని వాళ్ళ మీద అంటగట్టిండ్రు, ఉట్టి గుడ్డగాల్సి మీదేసిండ్రు. అది అట్లా పోయిందా? ఇప్పుడు యూరియా కావాలని ధర్నాలు చేస్తుంటే మళ్ళీ రైతులను పట్టుకొని మళ్ళీ బీఆర్ఎస్ మనుషులు అన్నారు.